హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? అంతా బాగున్నారనే అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. ఇవాళ వ్లాగ్లో మా పాపకి మార్నింగ్ టు నైట్ ఏమేం హెల్తీ ఫుడ్ పెట్టాను, ఇంకా సింపుల్ అండ్ ఈజీగా రెసిపీస్ ఎలా చేశానో షేర్ చేస్తున్నాను. మా పాపకి ప్రెజెంట్ 12th మంత్ వచ్చింది. సో ఆల్మోస్ట్ 1 yearకి దగ్గరగా ఉంది కాబట్టి మ్యాక్సిమం మనం నార్మల్గా తినే ఫుడ్డే అలవాటు చేయడం స్టార్ట్ చేస్తున్నా. ఒకేసారి ఫుడ్ ట్రాన్సిషన్ అంటే కష్టం కదా. సో ఇప్పటి నుండే కొంచెం కొంచెం పెట్టడం స్టార్ట్ చేసా. ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఓట్స్ ప్యాన్ కేక్ చేస్తున్నా. నేను ప్యాన్ కేక్స్ కోసం ఓట్స్ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ 1 week సరిపడేలాగా ఇలా చేసి పెట్టుకుంటే 1 weekకి కొంచెం ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా చేసేయచ్చు. ఏదైనా వర్క్ ఉన్నా హ్యాండీగా ఉంటే మనకు చేసేకి టైం సెట్ అవుతుంది కదా. ఈ ప్రాసెస్ ఏంటంటే ప్లెయిన్ క్వాకర్ ఓట్స్ తీసుకున్నా, కొన్ని ప్యాన్లో వేసేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసేసి అవి చల్లారాక మిక్సీకి వేసేసాను. బాగా ఫైన్ పౌడర్ లాగా వస్తుంది. ఒక క్లోజ్డ్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు 1 weekకి సరిపోతుంది. ఈ పౌడర్ ప్యాన్ కేక్స్లోకి కానీ, ఇంకా రాగి పోరిడ్జ్లోకి కానీ, నార్మల్ ప్లెయిన్ ఓట్స్ పోరిడ్జ్కి కానీ పెట్టచ్చు చిన్నపిల్లలకి. ఇంకా ప్యాన్ కేక్ కోసం ఫస్ట్ నేను బ్లూబెర్రీస్ కొన్ని తీసుకున్నా. మీకు అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. లైక్ బనానా స్మాష్ చేసి పెట్టచ్చు, యాపిల్ తురిమేసి వేసేయచ్చు, క్యారెట్ తురిమేసేయచ్చు, స్ట్రాబెర్రీస్ స్మాష్ చేసి పెట్టేయచ్చు, ఇంకా డేట్స్ కూడా నానబెట్టి వేయచ్చు. నేను ఇవాళ బ్లూబెర్రీ ఉంది అవైలబుల్గా, సో దాంతో చేస్తున్నా. బ్లూబెర్రీ స్మాష్ చేసేసి అందులో ఒక హోల్ ఎగ్ వేసాను. మిక్స్ చేసేసి మిక్సీకి వేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్ ఉంది కదా, అది ఒక 2 spoons వేసి బాగా మిక్స్ చేశాను. ఇంకా ప్యాన్లో నెయ్యి వేసేసుకొని చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసేసాను. ఇవి పిల్లలకి తినేకి టేస్టీగా ఉంటాయి, హెల్తీ కూడా. మనకు సింపుల్గా చేసేయచ్చు. నేను ఎగ్ కంపల్సరీ పెడతాను. వీక్ అట్లీస్ట్ ఒక 4 to 5 days అన్నా ఫుడ్లో యాడ్ చేస్తాను. మోస్ట్లీ మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ పెడతాను. నైట్కి ప్రోటీన్ కదా, తొందరగా అరుగుతుందో లేదో అనేసి ఎక్కువ పెట్టను. ప్యాన్ కేక్స్ డైలీ ఏం పెట్టను, వీక్కి ఒకసారి కానీ 2 సార్లు అలా పెడతాను. ఒక్కొక్క రోజు బాయిల్డ్ ఎగ్స్ స్మాష్ చేసి పెట్టేస్తాను. ఇంకా ఎగ్లోకి అవకాడో మిక్స్ చేసి పెట్టేస్తాను. బ్రెడ్ ఆమ్లెట్, ఇంకా స్క్రాంబుల్డ్ ఎగ్, రసంలోకి బాయిల్డ్ ఎగ్ కలిపి ఇలా పెడుతుంటాను. ఇంక ఇక్కడ చిన్న చిన్న ప్యాన్ కేక్స్ వేసేస్తున్నా, పాప పట్టుకొని హ్యాండీగా తినేకి. ఈ బ్లూబెర్రీ బాగా ప్యాన్ కేక్లో వేసేసరికి బాగా మెత్తగా అయిపోతుంది. నోట్కేమి గొంతన పడదు, ఈజీగా తినేయచ్చు, మెత్తగా అయిపోతుంది కదా. బనానా అయితే ఇంకా సాఫ్ట్గా వస్తుంది, యాపిల్ కూడా టేస్ట్ బాగుంటుంది. మీతో అవైలబుల్ ఉన్నవి పెట్టి చేసేయచ్చు అనమాట. నేను ఇక్కడ 6 ప్యాన్ కేక్స్ వేస్తున్నా. అన్నీ ఏం తినదు, కొన్ని కింద పడేస్తుంటుంది, కొన్ని తింటుంటుంది. బట్ ఎక్స్ట్రా వేసి పెట్టుకుంటే బెటర్ కదా అనేసి కొంచెం ఎక్కువ వేసేస్తున్నాను. 2 spoons తీసుకున్నాను కదా, సో 6 ఓట్స్ పౌడర్ 2 spoons తీసుకున్నా. సో 6 ప్యాన్ కేక్స్ వచ్చాయి. 1 whole egg తీసుకున్నా, కొన్ని బ్లూబెర్రీస్ తీసుకున్నా. బనానా అయితే హాఫ్ తీసుకోవచ్చు. యాపిల్ అయితే ఒక 2 pieces కట్ చేసేసి తురిమేసి వేసేయచ్చు. ఇంకా ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి హెల్తీ అండ్ టేస్టీ కూడా. ఎగ్ చెప్పాను కదా కంపల్సరీ అని. మంచి ప్రోటీన్ ఫుడ్ ఎగ్ అయితే బేబీస్కి మజిల్ గ్రోత్ కానీ, బాగా బేబీ ఇమ్యూన్ సిస్టమ్ కానీ బాగా హెల్ప్ అవుతుంది. సో నేను ఎగ్ అస్సలు స్కిప్ చేయను బేబీకి. ఇంకా మధ్య మధ్యలో వాటర్ కూడా ఇస్తూ ఉంటాను. నేను ఈ వాటర్ బాటిల్ కప్ టైప్ నేను అమెజాన్లో తీసుకున్నాను, సిప్పర్. మీకు లింక్ షేర్ చేస్తాను, మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి చికెన్ కర్రీ రైస్ పెడుతున్నా. ఈ చికెన్ కర్రీ ఇంట్లో అందరికీతో కలిపి చేస్తున్నా, కాకుంటే పాపకి మసాలా వేయకుండా ముందే తీసి పక్కన పెట్టేస్తాను. ప్రాసెస్ చాలా ఈజీ. చికెన్ కర్రీ కోసం ఫస్ట్ ఆనియన్స్ సన్నగా కట్ చేసా. ఇంకా పచ్చిమిర్చి తక్కువ వేస్తున్నా, అల్లం వెల్లుల్లి దంచిపెట్టాను, అల్లం తక్కువ వేసా, టమోటాస్ తీసుకున్నా. ప్రాసెస్ వచ్చేసి ప్యాన్లో నెయ్యి వేస్తున్నా, మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ నెయ్యి కొంచెం వేసేసి బేబీకి చేస్తున్నా కదా, సో అందుకని. తర్వాత మసాలాతో పాటు ఆయిల్ వేసేసుకోవచ్చు, టేస్ట్ అలా కూడా బాగుంటుంది. ప్యాన్లో ఆయిల్ వేసేసి జీలకర్ర కొంచెము, ఇలాచి కొంచెం, మిర్చి, ఆనియన్స్ వేసి బాగా వేగాక అల్లం వెల్లుల్లి వేసి, తర్వాత చికెన్ వేసి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా వేగాక టమోటా కట్ చేసింది వేసేసాను. బాగా ఉడకాలి చికెన్. తర్వాత చికెన్ బాగా ఉడకాలి. ఎప్పుడంటే నీళ్ళన్నీ ఊరిపోతాయి కదా, కొంచెం వాటర్ ఉన్నప్పటికీ చికెన్ బాగా ఉడుకుతుంది. మనం గరిటెతో ఇట్లా స్మాష్ చేస్తే మెత్తగా 2 pieces కట్ అయితే బాగా ఉడికినట్టు. బాగా మెత్తగా అయిన తర్వాత నేను
పాపకి చికెన్ పక్కన పెట్టేసి మనం నార్మల్ మసాలా వేసుకొని కర్రీ చేసుకోవచ్చు. చికెన్ బాగా మెత్తగా అవ్వాలి. ఇంకా నార్మల్ వైట్ రైస్ తీసుకున్న వైట్ రైస్ స్మాష్ చేసేసి వేడిగా ఉన్నప్పుడు మనం స్మాష్ చేస్తే బాగా మెత్తగా వస్తుంది. ఇంకా చికెన్ కూడా పీసెస్ లాగా బాగా మెత్తగా చేసి మిక్స్ చేసేసాను. రైస్ వేడిగా ఉన్నప్పుడు మనం ఇట్లా స్పూన్తో స్మాష్ చేస్తే బేబీస్కి బాగా మెత్తగా తినేకి బాగుంటుంది. సో నేను ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేస్తాను. ఇంకా ఇక్కడ నేను సాల్ట్ వేసాను, ఎక్కువ వేయలేదు, జస్ట్ కొంచెం టేస్ట్ కోసం. పాపకి 12th మంత్ వచ్చిందన్నా కదా, సో కొంచెం యాడ్ చేస్తున్నా. డైలీ ఏం చేయను, ఎప్పుడైనా ఒకసారి యాడ్ చేస్తున్నా. సాలిడ్ స్టార్ట్ చేసినప్పటి నుండి నేను సాల్ట్ యాడ్ చేయడం ఇదే. 12th మంత్ వచ్చాకే, ముందంతా నేను ఎప్పుడు యాడ్ చేయలేదు. చికెన్ బేబీస్కి చాలా మంచిది. ఇలా డైలీ ఏం పెట్టాను, వీక్కి 2 or 3 times అంతే పెడతాను. చికెన్ పిల్లలకి మంచి ప్రోటీన్ ఫుడ్, పిల్లలకి బాడీలో మజిల్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇక్కడ స్నాక్స్గా మక్కానా పెడుతున్నా. ఇండియన్ స్టోర్లో తీసుకున్నా నేను ఈ ప్యాకెట్. ఇండియాలో గ్రాసరీ స్టోర్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. పిల్లలకి చాలా మంచిది. నేను 11th మంత్ నుండి స్టార్ట్ చేసా. మామూలుగా 6 months తర్వాత నుండి అయినా స్టార్ట్ చేయొచ్చు, బట్ వాళ్ళకి పౌడర్ టైప్ ఇవ్వాలి. ఇప్పుడు నేను నార్మల్ స్నాక్ టైప్ ఇస్తున్నా. ఒక ప్యాన్లో కొంచెం గీ వేసి అందులో మక్కానా మీడియం వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes రోస్ట్ చేయాలి. ఎక్కువ రోస్ట్ చేసినా మాడిపోతాయి. తర్వాత 5 minutes చేశాక బాగా క్రిస్పీ అవుతాయి. ఇవి నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయేలాగుంటాయి క్రిస్పీ అయ్యాక. నేను పౌడర్ ఏం చేయట్లేదు, జస్ట్ ఫ్రై చేసి బాక్స్లో స్టోర్ చేస్తున్నా. నాకు ఇవి ఒక 1 week అయ్యేలాగా చేస్తున్నా. 1 week వస్తాయి. ఇట్లా బాక్స్లో పెట్టేస్తే ఈజీ అవుతుంది. బయటకు వెళ్ళినప్పుడు బాగా హెల్ప్ అవుతాయి క్యారీ చేసేకి. పిల్లల కోసం జస్ట్ స్మాష్ చేసేస్తే చాలు. 1 year అయ్యాక ఇవ్వడం బెటర్. ఒకేసారి స్మాష్ చేయకుండా ఇస్తే గొంతున పడతాయనేసి. ఈ మక్కానా చాలా మంచిది పిల్లలకి, బోన్ గ్రోత్కి కూడా బాగా, డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ నట్స్ పౌడర్ చేస్తున్నా. బాదం జీడిపప్పుతో జస్ట్ 1 cup బాదం, 1/2 cup కంటే కొంచెం ఎక్కువ జీడిపప్పు తీసుకున్నా. ఫస్ట్ బాదం బాగా రోస్ట్ చేశాక ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత పక్కన పెట్టేసి జీడిపప్పు వేసి రోస్ట్ చేశాను. 2 ఒకేసారి చేస్తే జీడిపప్పు తొందరగా మాడిపోతుంది అనేసి ఫస్ట్ బాదం పప్పు వేసి తర్వాత జీడిపప్పు వేసాను. ఇంకా కొంచెం చల్లారాక నట్స్ పౌడర్ని ఈ బాదం జీడిపప్పుని మిక్సీకి వేసేసాను. బాగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా వస్తుంది నట్స్ పౌడర్ లాగా. ఇది మనము రాగి పోరిడ్జ్లో యాడ్ చేసుకోవచ్చు, ఓట్స్ పోరిడ్జ్లో యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా ప్యాన్ కేక్స్ చేస్తున్నప్పుడు యాడ్ చేయొచ్చు. బేబీస్కి డైరెక్ట్ చాలా మంచిది నట్స్ పౌడర్ కూడా. నేను 10th month నుంచి స్టార్ట్ చేశాను ఇట్లా ఇవ్వడము. సో ఇలా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. నేను మక్కానా, నట్స్ పౌడర్, ఇంకా ఓట్స్ పౌడర్ ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు 1 week అయ్యేలాగా హ్యాండీగా ఉంటాయి. సో అలా స్టోర్ చేసి పెడుతున్నా. ఇంకా ఈవినింగ్కి స్నాక్స్గా మక్కానా పెట్టాను. నైట్కి వచ్చేసి డిన్నర్కి నేను ఇక్కడ స్పినాచ్ ఉప్మా చేస్తున్నా. ఫస్ట్ అయితే కొన్ని పొటాటో తీసుకున్నా సన్నగా కట్ చేసి, కొంచెం పాలాక్ తీసుకున్నా సన్నగా కట్ చేసి, ఇంకా ప్యాన్లో నెయ్యి వేసేసి పొటాటో వేసి కొంచెం ఫ్రై అయ్యాక, ఎక్కువ ఏం ఫ్రై చేయలేదు, కొంచెం ఫ్రై అయ్యాక స్పినాచ్ కట్ చేసి ఉన్నా కదా అది వేసాను. 2 కొద్దిసేపు ఫ్రై అయ్యాక వాటర్ వేసేసాను. మనం ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు, వాటర్లో ఉడికిపోతుంది కదా. ఫ్రై ఐటమ్స్ కంటే ఇలా బాయిల్ ఐటమ్స్ మంచిది బేబీస్కి. సో పొటాటో స్పినాచ్లో వాటర్ వేసేసి బాగా ఉడకబెట్టాను. కొంచెం బాయిల్ అయినట్లు పొటాటో బాగా ఉడికిన తర్వాత ఉప్మా రవ్వ ఒక 2 spoons వేసాను. 2 spoons వేసి బాగా మిక్స్ చేశాను. సేమ్ మామూలుగా మనం ఉప్మా చేసుకుంటాం కదా అదే టైప్. ఇంకా తిగ్గా అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసి చల్లారాక పెట్టేశాను. మనం ఈ ప్రాసెస్లో ఉప్మా రవ్వ స్కిప్ చేసి రైస్ అయినా వేసుకోవచ్చు. ఇంకా నా ప్రీవియస్ వీడియోస్లో చూసుంటే దాల్ పౌడర్ వీడియోలో సేమ్ స్పినాచ్ పొటాటోతో దాల్ పౌడర్ వేసి చేస్తున్నా, అలా అయినా చేసుకోవచ్చు. స్పినాచ్ మంచి హెల్తీ ఫుడ్, గ్రీనీ వెజిటేబుల్స్లో బెస్ట్ ఫుడ్ అనే చెప్పచ్చు. బేబీస్కి మంచి న్యూట్రిషన్ ఉంటుంది, ఇంకా B విటమిన్ ఉంటుంది, పిల్లల గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా పొటాటోస్లో ఫుల్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్ ఉంటాయి కదా. సో అలా మార్నింగ్ టు నైట్ వరకు హెల్తీ అండ్ సింపుల్ ఈజీ రెసిపీస్ చేసి పెట్టాను. ఈ వీడియో చూసి మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.